సండే యానిమే న్యూస్కి స్వాగతం సుస్వాగతం. ఏందో ప్రతిసారి సండే ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటా కానీ ఈ అప్డేట్స్ అన్ని కవర్ చేసేసరికి నైట్ 9 to 10 అవుతుంది. సో ఆ టైంలో వీడియో పెట్టి వేస్ట్ అయినట్లు నెక్స్ట్ డే మార్నింగ్ పెడదాం అనుకుంటా. బట్ చాలా టైమ్స్ అయితే మండే కూడా పెట్టడం వదిలేసి యానిమే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ బతికేవాన్ని. బట్ ఈసారి ఖచ్చితంగా చేయాలన్నట్లు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి హైప్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇట్లాంటి యానిమే అప్డేట్స్కి మంచి రీచ్ అనేది ఇచ్చాను అనుకో, నేను తప్పకుండా ఈ ప్లేలిస్ట్ని కూడా కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు సపోర్ట్ ఇస్తారనే కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. బట్ వీడియోలో కొన్ని చోట్ల అయితే నాయిస్ అయితే వస్తుంది, బికాజ్ మా పక్కింటి వాళ్ళు అరుపులు అనేది ఎక్కువ ఉన్నాయి. సో అది నేనేం చేయలేను. అండ్ ఇప్పటికే చాలా తోర్లు చెప్పా కానీ వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఇంకా నేను కూడా గొడవ ఎందుకు అన్నట్లు పట్టించుకోవడం లేదు. బట్ ఫ్యూచర్లో యూట్యూబ్ నుంచి నాకు వచ్చే ఫస్ట్ పేమెంట్కి అయితే నేను ఒక మంచి మైక్ కొనుక్కోవాలన్నట్లు డిసైడ్ అయిపోయాను. సో ఆ మైక్ నుంచి అయితే మీకు నాయిస్ అయితే అస్సలు రానికొని చూసుకుంటాను. అప్డేట్స్ కంటే ముందు కొన్ని యానిమే న్యూసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి ఇంపార్టెంట్ న్యూస్, బాగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గానే వన్ పీస్ యానిమే ఎపిసోడ్ నెంబర్ 1144కి హైయెస్ట్ రేటెడ్ యానిమే ఎపిసోడ్ ఆఫ్ ది ఇయర్గా అయితే 9.9 రేటింగ్ వచ్చింది. అండ్ ఎస్టర్డే నైట్ ఎపిసోడ్ నెంబర్ 1145 అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ వన్ పీస్ యానిమే అయితే 2 weeks బ్రేక్ తీసుకుంది. అంటే October 5th అండ్ October 12th అయితే వన్ పీస్ ఎపిసోడ్స్ రావు. సో 2 weeks బ్రేక్ తీసుకుంది. ఎందుకు బ్రో అని అడగండి. ఒక వీక్ అయితే నార్మల్ బ్రేక్ తీసుకుంది అండ్ సెకండ్ వీక్ వచ్చి స్పెషల్ రీకాప్ వేస్తారంట. సో అందుకనే అది ఇంకొక వీక్ ఎక్స్టెండ్. బట్ దరిద్రం ఏంటంటే ప్రతిసారి వన్ పీసోడ్ ఇలా హైప్ ఇచ్చినట్లే ఇచ్చి అలాగే పడేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్, డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఆల్ $600 million అయితే క్రాస్ చేసేసింది. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉండే యానిమే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది మందే. అండ్ ఇది ఇప్పటితో ఎండ్ అయ్యట్లేదు. అండ్ పార్ట్ 1 2025 లో రిలీజ్ అయింది కదా. అండ్ పార్ట్ 2 వచ్చి 2027 లో రిలీజ్ అవుతుంది. అండ్ పార్ట్ 3 వచ్చి 2029 లో రిలీజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. ఇదే హ్యూజ్ అనుకుంటే దీనికి పోటాపోటీగా జేజేకే వాళ్ళైతే వాళ్ళ కల్లింగ్ గేమ్స్ ఆర్క్ నుంచి కూడా మూవీస్ అనేటివి రిలీజ్ చేశారు. జేజేకే కల్లింగ్ గేమ్స్ ఆర్క్ పార్ట్ 1 అయితే 2026 లో రిలీజ్ కాబోతుంది. ఇది నార్మల్ హిట్ అయితే అవుతుంది. అండ్ పార్ట్ 2 వచ్చి గోజో వర్సెస్ సుకునా ఫైట్. కేవలం ఈ ఫైట్ మాత్రమే ఆల్మోస్ట్ ఆల్ 2 hours వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారంట. ఇది 2028 లో రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఇదే కానీ నిజమైతే లిటరలీ థియేటర్ లో సవాల్ వేయడం మాత్రం పక్కా అనమాట. అండ్ గోజో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. అండ్ జేజేకే లో ఫైనల్ పార్ట్ అయిన పార్ట్ 3 అనేది 2030లో అయితే రిలీజ్ కాబోతుందంట. అండ్ మాంగా చదివిండే వాళ్ళకి గోజోకి ఏమైతుందో తెలుసు, బట్ మాంగా చదివిన వాళ్ళకైతే స్పాయిలర్ కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. అండ్ ఈ యానిమేస్ బిగ్గెస్ట్ రైవల్రీ అనుకుంటే అది మీ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. సోలో లెవెలింగ్ కూడా వీటికి పోటీకి అయితే మూవీస్ రిలీజ్ చేస్తుంది. అండ్ కైజు నెంబర్ 8 కూడా మూవీస్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, ఈ అన్ని మూవీస్ రావడానికి ఎంతో టైం అయితే పడుతుంది. ఈ లోపల కానీ మనం బతుకుంటే వీటన్నిటిని చూసి ఎంజాయ్ చేద్దాము. అండ్ ఒకవేళ చచ్చింటే మనం చెప్పలేము అనుకోండి, పెయిన్ నుంచి చూసి ఎంజాయ్ చేద్దాం. బట్ ఒకవేళ ఉంటే మాత్రం అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రాబోయే 5 years మాత్రం మనకు ఒక హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఇండియాలో కూడా యానిమే పాపులారిటీ అమాంతం జెయ్యి అని లేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్డేట్స్ లో ఫస్ట్ విషయానికి వస్తే డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ అయిన పార్ట్ 3 అనేది అఫీషియల్ గా నెక్స్ట్ ఇయర్ కి అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. సో 2026 లో అయితే మనం డాక్టర్ స్టోన్ యానిమే అనేది చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ వన్, రీమాన్స్టర్ సీజన్ 2 అఫీషియల్లీ అనౌన్స్ అయిపోయింది. అండ్ డేట్ అనేది ఇంకా లాక్ కాలేదు. ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా ఇంటిమేషన్ ఇస్తాను. రీసెంట్ గానే ఎంతో ఫేమస్ అవుతున్న గచ్చియకుంట యానిమే అనేది సీజన్ 1 టోటల్ గా 24 episodes ఉండాల్సినది. బట్ ఆ చెత్తనా కొడుకులు దీన్ని 2 parts గా అయితే స్ప్లిట్ చేశారంట. సో సీజన్ 1 లో కోర్ 1 అనేది మనకి ఇప్పుడు 12 episodes రిలీజ్ అయ్యాయి. అండ్ కోర్ 2 అనేది October 5th అయితే ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు. బట్ ఈ కోర్ 1 కోర్ 2 ఐడియా అనేది ఎవరు స్టార్ట్ చేశారు కానీ లిటరలీ వాడిని చెప్పుతో కొట్టాలి. అండ్ నెక్స్ట్ వన్, ఫ్యూరిన్ బియాండ్ జర్నీ సీజన్ 2 అఫీషియల్ గా Jan 16th అయితే రిలీజ్ కాబోతుంది. ఎవరైనా ఈ యానిమే ఫ్యాన్స్ ఉంటే రెడీ అయిపోండి. నాకు తెలిసిన కొంతమంది యానిమే ఫ్యాన్స్ ఈ యానిమే సోలో లెవెలింగ్ కంటే చాలా బాగుంటుంది, దీనికి యానిమే ఆఫ్ ది ఇయర్ రాల్సినది. బట్ సోలో లెవెలింగ్ పాపులారిటీ వల్ల యానిమే ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. బట్ ఇందులో అస్సలు ఫ్యాక్ట్ లేదు. ఒకవేళ ఈ యానిమే ఎంతో బాగుంటే దీనికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. బట్ ఈ యానిమే ఎంత పాపులర్ అయినా సరే రీజనల్ లాంగ్వేజెస్ లో డబ్బింగ్ అని లేకపోతే లిటరలీ ఎవ్వడూ దేకడం లేదండి. ఇది మాత్రం అసలైన ఫ్యాక్ట్. మీరు నమ్ముతారో నమ్మరో, దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ అనమాట. ఆ యానిమే ఎంత బాగున్నా సరే రీజనల్ డబ్బింగ్స్ లేకపోవడం వల్ల అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది అర్థం కాకపోవడం వల్ల ఫస్ట్ 4 episodes కి వచ్చిండే రేటింగ్, దాని తర్వాత స్ట్రీమింగ్ క్వాలిటీ తగ్గిపోతూ వస్తుంది. అండ్
అండ్ ఆడియన్స్ కౌంట్ కూడా తగ్గుతూ వస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరు, ఇదే నిజము. ఇంకా సోలో లెవెలింగ్ అంటారా, ఈ యానిమే ఎవరికి ఎట్లా క్లిక్ అయిందో తెలియదు కానీ లిటరలీ ఇండియాలో నారుటో తర్వాత మీరు నమ్ముతారో నమ్మరు చాలా మందికి ఎన్నో యానిమేస్ ఫేవరెట్ అయ్యిండొచ్చు కానీ బట్ రీసెంట్గా యానిమే స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కడు మాకు నచ్చిన యానిమే అంటే సోలో లెవెలింగ్ అనే చెప్తున్నారు. బట్ ఇది ఒక విధంగా మంచిదే కానీ గుర్తుపెట్టుకోండి, సోలో లెవెలింగ్ ఒక్కటే పాపులర్ కాదు, దానికి తలదండే షోస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది నా దగ్గర నుంచి మీకు ఒక రిక్వెస్ట్ విధంగానే చెప్తున్నాను అంతే, ఇంకా సీరియస్ గా అయితే అస్సలు తీసుకోకండి. అండ్ నెక్స్ట్ వన్ బ్లూ లాక్ సీజన్ 3 కూడా అనౌన్స్ అయిపోయింది. డేట్ అనేది ఇప్పటికీ రాలేదు. బట్ బ్లూ లాక్ లైవ్ యాక్షన్ మూవీ అయితే అనౌన్స్ చేశారు. అది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది అంటున్నారు. చూద్దాం లైవ్ యాక్షన్ వాళ్ళు ఎంతగా అడాప్ట్ చేసి ఎంత బాగా తీస్తారో. నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా ఈ యానిమే కోసం. స్పెషల్లీ ఆ యానిమేషన్ ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనేదే నేను వెయిట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ మ్యాషల్ మ్యాజిక్ అండ్ మ్యాజిల్స్ అనమాట. ఇది కూడా యానిమే లైవ్ యాక్షన్ అడాప్ట్ చేసుకున్నారు. బట్ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు. ఇది కానీ నీట్ గా హ్యాండిల్ చేశారంటే ఇది కూడా మరొక హ్యారీ పాటర్ లాగా, ఎలాగో హ్యారీ పాటర్ ప్యారడీనే లేండి, బట్ నీట్ గా హ్యాండిల్ చేశారంటే ఇండియాలో ఈ యానిమేకి మంచి పాపులర్ అనేది వస్తుంది. అదొకటి జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ ది అపోతరీ డైరీస్ అనమాట. దీనికి కూడా యానిమే సీక్వెల్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ August 15th అయితే రిలీజ్ కాబోతుంది. రెడీగా ఉండండి. హెల్ పారడైజ్ సీజన్ 2 లిటరలీ సీజన్ 1 రిలీజ్ అయిపోయింది 3 years తర్వాత ఈ సీజన్ 2 అయితే రాబోతుంది. January 2026 అయితే రిలీజ్ కాబోతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. బట్ ఏ డేట్ అనేది అనౌన్స్మెంట్ కింద వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఆ అప్డేట్ వచ్చి September 13th రిలీజ్ కాబోతుంది. రెడీగా ఉండండి. అండ్ ఈ యానిమే అప్డేట్స్ తో పాటు మరికొన్ని యానిమే అప్డేట్స్ ఉన్నాయి. వీటికైతే సీక్వెల్స్ అయితే అనౌన్స్ చేశారు. బట్ డేట్ అయితే తెలియదు అనమాట. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చి ది సమ్మర్ హిరూకా డెడ్ అనమాట. సీజన్ 2 కన్ఫర్మ్ అయింది. బట్ రిలీజ్ డేట్ తెలియదు. ఆ తర్వాత రెంటే గర్ల్ ఫ్రెండ్ సీజన్ 5 అది కూడా 2026లో అన్నారు. డేట్ అయితే కన్ఫర్మ్ లేదు. ఆ తర్వాత డండన్ సీజన్ 3 కూడా కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఏ ఇయర్ వస్తుందో అది కూడా క్లారిటీ లేదు. దాని తర్వాత సెలికేట్స్ అనమాట సీజన్ 2 ఇది కూడా అనౌన్స్మెంట్ అయితే జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్ లోన ఆ తర్వాత ఇయర్ లోన సీక్వెల్ అనేది కన్ఫర్మ్ లేదు. బట్ సీక్వెల్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ లాస్ట్ వన్ మై ఫేవరెట్ అప్డేట్ ఏంటంటే నారుటో షిప్పుడెన్ సీజన్ 13 నుంచి అయితే మనకి October 13th అయితే సోనీ ఐలో రిలీజ్ కాబోతుంది. యాజ్ యూజువల్ 9 PM కి రిలీజ్ అవుతుంది. బట్ ఈసారి నారుటో క్లాసిక్ కి ఎవరైతే డబ్బింగ్ ఇచ్చారో సాయి సుజిత్ బ్రో అండ్ తన టీం అయితే ఈ సీజన్ 13 మీద అయితే డబ్బింగ్ ఇచ్చారని చెప్తున్నారు. సో వీళ్ళ డబ్బింగ్ అనేది తెలుగు యానిమే ఫ్యాన్స్ కి బాగా నచ్చిందంటే లిటరలీ జై అని లేపుతారు. ఇదైతే కన్ఫర్మ్. అండ్ లాస్ట్ సీజన్ కి మనం ఎంతగా రోజు చేసామో అది మీ అందరికీ తెలుసు. వీడితో ఎందుకు వచ్చిన గొడవ ఎంతో కొంత తీస్తే పెట్టు. కాసుకేనా అస్కే ఉచిగా మటారా అని చెప్పుకో మటారా అని చెప్పు మటరా తీసుకో పండగ తీసుకో. లిటరలీ మనం చేసిండే రోస్టింగ్ ఎఫెక్ట్ లేదంటే మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ సోనీ అవార్డు అయితే తీసుకొని మళ్ళీ రీడబ్బింగ్ చేయడం అనేది మనకైతే ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు తెలుగు యానిమే ఫ్యాన్స్ కి. అండ్ మనం ఇలాగే కంటిన్యూగా మన సపోర్ట్ అనేది ఇస్తూ వచ్చినాం అనుకోండి, ఫ్యూచర్ లో మన తెలుగు డబ్బింగ్ ని ఎవడు చిన్న చూపుగా చూడ్డు. అండ్ ఇదొకటే గుర్తుపెట్టుకోండి. అండ్ రాబోయే యానిమేస్ కూడా మీరు సపోర్ట్ ఇస్తారనే కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి. అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.